సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు చంద్రబాబు గారు నేను సింగపూర్‌ని చేస్తాను ఆంధ్రప్రదేశ్‌నని మాటలు చెప్పారు గానీ, చివరికి గ్రాఫిక్స్‌తో రిలీజ్ చేసి ఎళ్ళిపోయారు అని చెప్పి ప్రచారం చేయడం మనం చూసాం. కానీ చివరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు తర్వాత విశాఖలో రాజధాని అని చెప్పి ఆయన కూడా ఒక గ్రాఫిక్‌ని రిలీజ్ చేసి ఆయన కూడా ఎళ్ళిపోయారు. సో ఫైనల్లీ అయితే ఈరోజు అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది చాలా కష్టాలను అధిగమించుకొని భవనాన్ని పూర్తి చేయడం కూడా మామూలు విషయం కాదు. ఏంటి సార్ ఇక్కడ నుంచే మరి అమరావతి దశ తిరగబోతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అమరావతిలో ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు తప్ప ఏ రోజు వర్క్ సాగల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు మాత్రం ఆ రోడ్లు దవ్వుకుపోయారు. ఆ పక్కన బిల్డింగులు కట్టడానికి పెట్టిన ఐరన్ రాడ్లు తస్కరించారు, పైప్ లైన్లు తీసిపోయారు, రోడ్డు తవ్వి అంటే మామూలుగా అయితే ఏదన్నా దొంగిలిస్తారు కానీ రోడ్డు దొంగిలించరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే రోడ్డు తవ్వి పైన కంకర కింద ఇసుక సపరేట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. అంటే అంత ఓపికగా వచ్చి దొంగలు రోడ్డు దోచుకుపోతూ ఉంటే ఆ రోజు పోలీసులకి ఏం అర్థం కాల. వాళ్ళందరూ మీకెందుకు మీరు కూర్చోండి అన్నారు. కంకర అమ్ముకున్నారు, ఆ పక్కనున్న ఇసుక అమ్ముకున్నారు. ఆ ఇనప రాడ్లు జనరల్గా ఏంటంటే అవతల పడేస్తారు, ఎవడు ముట్టుకోళ్లే దరిద్రం అని చెప్పి అనుకుంటారు. అటువంటి దరిద్రాన్ని కూడా దోచుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు. అంత దారుణమైన పరిస్థితుల్లో అమరావతిని తోసేశాడు. అమరావతిని ఒక శ్మశానం అన్నాడు. అసలు ఎంత బాధేస్తుంది అంటే ఎవరైనా సరే ఒక రాజధానిలో బిల్డింగులు ఉండకపోవటం అనేది, బిల్డింగులు కట్టలేకపోవటం అనేది లేదు, ఏదైనా ఒక సంస్థ రాకపోవటం అనేది జరుగుతుంది. కానీ అసలు ఉన్న రాజధానిని శ్మశానం అని ఎవడన్నా అంటాడా? ఎంత కుసంస్కారైనా అంటాడా? మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంట్లో మనకి పెట్టించుకోవడానికి ఏసీ పెట్టించుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, ఫ్యాన్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవచ్చు. కానీ మనం ఉన్న ఇంటిని మనం ఈ దరిద్రపు ఇల్లు అని అనగలుగుతామా? అంటామా? మనకి నీడనిస్తున్నది, ఆశ్రయం ఇస్తున్నది. అటువంటి దాంట్లో సౌకర్యాలు లేకపోయినా సరే సర్దుకుపోయి ఉంటాం, అంతే కదా. వేరే ఆప్షన్ కూడా ఉండదు మనకి. మన ఇల్లు కాదని మనం బయటికి పోతే ఎవడన్నా ఉండనిస్తారా? బస్ స్టాండ్లో పడుకుంటే పోలీసు వచ్చి కొడతాడు, పొరాయిపో ఇంటికి వెళ్ళి పడుకోపో అని. అటువంటి ఒక రాజధాని అంటే మనకు అటువంటిది, మన ఇల్లు లాంటిది. అటువంటి రాజధానిని ఒకడు శ్మశానం అంటే ఇంకొకడు వచ్చి అది ఎడారి అన్నాడు. పక్కన జీవనది కృష్ణానది ప్రవహిస్తుంటుంది, కళ్ళు ఏమన్నా ఎవడన్నా ఎత్తుకుపోయాడు, కొట్టేశాడా? అక్కడ జీవనది పక్కన ప్రవహిస్తూ ఉన్నది. నువ్వే చెప్తున్నావు వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది అని చెప్తున్నావు. మరి అది ఎడారి అవుతుందిరా? చెప్పాలి కదా. ఎడారి అని చెప్పు, చెప్పు, ఇప్పుడు చెప్పు వచ్చి అమరావతి ఎడారి. అప్పుడు నీకు అధికారం మదం ఉంది కాబట్టి అమరావతిని ఎడారి అన్నావు, శ్మశానం అన్నావు. ఇప్పుడు వచ్చాను, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బాధతోటి చెప్తున్నా. ఒక రాష్ట్రము, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము రాజధానిని సమకూర్చుకోవటానికి ఎంత శ్రమ పడాలి, ఎన్ని ప్లాన్లు వేయాలి. ఆ ప్లాన్లను వేసిన తర్వాత నువ్వు దాన్ని ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? అదొక సౌకర్యవంతంగా సాగిపోతుంది. అట్లా ప్రజల కోసం కదా. నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి సంగతి చెబితే నువ్వు పోలవరం ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ అని చెప్పి సర్వనాశనం చేసావు. ఓకే, ఏం కట్టలేదు, ఓకే. ఉన్నదాన్ని చెడగొట్టలేకపోయావుగా. ఆల్రెడీ అంతకుముందు 2019 వరకు చంద్రబాబు నాయుడు కట్టిన దాన్ని నువ్వు చెడగొట్టలేకపోయావు. అందుకని ఇప్పుడు పోలవరాన్ని మళ్ళీ చంద్రబాబు రాగానే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు, హెవీ స్పీడ్ తోటి తీసుకెళ్తున్నాడు. అమరావతిని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? అమరావతిని సర్వనాశనం చేసావు, రోడ్లు తవ్వుపోయావు, చెప్పాం కదా ఇప్పుడు అన్నీ. అంతేకాకుండా అసలు కృష్ణానది ఒడ్డున ఆ సారవంతమైన భూముల్లో తుమ్మ చెట్లు మొలవు.
అదేంటో జగన్మోహన్ రెడ్డి హయాంలో మహానుభావుడు, ఆయన ఫోటోకి దండం పెట్టుకోవాలి. కృష్ణా నది ఒడ్డున సారవంతమైన భూముల్లో కూడా సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించాడు. అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఆ తుమ్మ చెట్లు మామూలుగా ఎక్కడ సారవంతమైన భూముల్లో ఉండవు, బంజరు భూముల్లో అక్కడ మొలుస్తూ ఉంటాయి. అటువంటిది ఆ జంగిల్ క్లియరెన్స్కి నువ్వు ఎంత కష్టపడాల్సి వచ్చిందో. నువ్వు సీడ్ యాక్సెస్ రోడ్డుని అది తీసుకెళ్లకుండా, ముందరికి తీసుకెళ్లకుండా, దానికి అప్రోచ్ రోడ్డు లేకుండా అడ్డంగా నీ పార్టీ ఆఫీస్ కట్టుకున్నావు. 4 జోన్లు ఉంటాయి అమరావతిలో అని చెబితే, అమరావతిని సర్వనాశనం ఎట్ట చేయాలని ఆలోచించి 5వ జోన్ తీసుకొచ్చావు. R5 జోన్ తీసుకొచ్చి ఆ మొత్తం ప్లాన్ మొత్తాన్ని మొత్తం డిస్టెబిలైజ్ చేయాలని, దాన్ని సర్వనాశనం చేయాలని పేదవాళ్ళకి పట్టాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేకపోతున్నాడని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్లో నీకు లోటస్ పాండ్ ఉంది కదా, అక్కడ ఈ పేదలకి పట్టాలు. ఈ తాడేపల్లిలో నువ్వు పెద్ద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బారికేడ్లు పెట్టి పెద్ద ఉక్కు కవచం వేసుకున్నావు కదా, ఆ పక్కన పేదవాళ్ళ గుడిసెలు ఉంటే తీసేయించాడు. తన బిల్డింగ్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని. మరి నీ పేదవాళ్ళు, నీ ఇంటి పక్కన పేదవాడు ఉంటేనే భరించలేకపోతున్నావు కదా నువ్వు. మరి ఆ రోజున అంత విషప్రచారం ఎట్లా చేయగలిగావు జగన్ అమరావతి మీద? R5 జోన్ అని పెట్టి పేదవాళ్ళకి పట్టాలి, ఓకే, పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనుకుంటున్నావు కదా. అక్కడ చాలా స్థలం రైతులు ఇచ్చిన స్థలం, అది రైతులు ఇచ్చిన స్థలాన్ని నువ్వు కబ్జా పెడదాము, నువ్వు పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నావు కదా, ఓకే. లోకల్గా ఉన్న పేదవాళ్ళకి ఇచ్చినట్టయితే ఎవరు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కాదు. నీ కడప నుంచి, పల్నాడు జిల్లా నుంచి, నువ్వు విజయవాడ జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్కడ మనుషులకి ఇక్కడ పట్టాలు ఇస్తే, నీకు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఏం చేయాలి? ఏడ్చారు. ఏమి చెయ్యలేక ఈ పీడ మనకి ఎప్పుడు వదులుతుందా అని ఏడ్చారు. ఈ రోజున ఇటువంటి పీడలు, కళంకాలు అన్నీ పోయి అగ్ని పునీతలాగా అమరావతి పైకొచ్చింది. మొత్తం అసలు సర్కారీ తుమ్మ చెట్లు నరికిన రోజే అక్కడ దీపావళి వచ్చింది. ఈ రోజున CRDA బిల్డింగ్ కట్టి అందులో ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి వెళ్ళమని. నిజంగా అంటే అతనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, అతన్ని రానివ్వరు అక్కడికి, ఎవరు రానివ్వరు. ఆ ప్రజలు ఎవరు కూడా అడ్డం పడుకుంటారు, రోడ్డు మీద అడ్డం పడుకుంటారు నిన్ను రానివ్వకుండా. కానీ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎట్లయినా రిక్వెస్ట్ చేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి CRDA బిల్డింగ్ను ఇవాళ మీరు ఇనాగరేట్ చేశారు కదండి, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఫుల్ సెక్యూరిటీ తోటి తీసుకొచ్చి అది చూపించండి అని నేను రిక్వెస్ట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కసారి రా, CRDA బిల్డింగ్ చూడు ఒక్కసారి, ప్లీజ్ కమ్ అండ్ సీ. అసలు నీకు రాజధాని అంటే నీకు తెలీదు, నీకెవడు చెప్పేవాడు లేడు, ఎవడన్నా చెప్పినా నీకు అర్థమే కాదు. చంద్రబాబు నాయుడు కట్టించిన సెక్రటేరియట్లోనే పరిపాలించావు 5 ఏళ్ళు, దాన్ని ఎడారన్నావు, దాన్ని ఇదన్నావు. నిన్నగాక మొన్న అసలు అమరావతిలో మొత్తం వేసేలే ఉంటారని చెప్పించావు నీ ఛానల్లో. ఇవన్నీ చేసిన నువ్వు ఆ CRDA చట్టాన్ని అబాలిష్ చేస్తూ ఒక తీర్మానం చేశావు. అది కూడా చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీనే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పనులు చేసావు అక్కడ కూర్చొని, గ్రాఫిక్స్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, తప్పుడు ప్రచారం చేసావు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు. ఇప్పుడు ఈ రోజున CRDA భవనం కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు రైతుల్లో ఎంత కాన్ఫిడెన్స్ కనపడుతున్నది అంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక రాజధానిని అడ్డుకోవటం ఈ జగన్మోహన్ రెడ్డికి కాదు, జగన్మోహన్ రెడ్డిని సృష్టించిన వాళ్ళ దేవుడికి కూడా సాధ్యం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.